హలో స్ట్రేంజర్స్, నేను మీకు ఈరోజు నా జీవితంలో జరిగిన ఒక భయంకరమైన సంఘటన చెప్పబోతున్నాను. ఈ ఒక్క ఇన్సిడెంట్ నా జీవితాన్నంతా మార్చేసింది. ఈ కథ మొదలైంది 2024 డిసెంబర్ 31. నా పేరు జై. మాది హైదరాబాద్. నేను ఒక ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగిని. నా లైఫ్ అంతా ఆఫీస్, కంప్యూటర్, స్ట్రెస్, వీకెండ్ మూవీస్, అలా రొట్టెలా గడిచేది. ఆ రోజు 31 డిసెంబర్ అవ్వడం వల్ల హైదరాబాద్ అంతా న్యూ ఇయర్ పార్టీ జోరు మీద ఉంది. నాకు ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ ఉన్నారు, రఘు, వెంకట్. మేము ముగ్గురం చిన్నప్పటి నుంచి బెస్ట్ ఫ్రెండ్స్. ముగ్గురం ఒకే చోట పనిచేస్తాం, ఒకే రూమ్లో ఉంటాం. ఈ రొటీన్ లైఫ్లో కనీసం న్యూ ఇయర్ అప్పుడైనా ఏదైనా వెరైటీగా ట్రై చేద్దాం అనుకుని ముగ్గురం అలా ఎక్కడికైనా చిన్న ట్రిప్కి వెళ్దామని ప్లాన్ చేసుకున్నాం. అప్పుడు నేను ఈ చలికాలంలో అరకుకి వెళ్తే చాలా బాగుంటుంది, నైట్ న్యూ ఇయర్ పార్టీ కూడా అక్కడే ఫారెస్ట్ రిసార్ట్స్లో చేసుకుందామని చెప్పాను. మా వాళ్ళకి కూడా నా ప్లాన్ నచ్చి ఆ రోజే మందు బాటిళ్ళు తీసుకొని కార్లో అరకుకి బయలుదేరాం. మేము అరకు అవుట్స్కట్స్కి వచ్చేసరికి కొంచెం చీకటి పడుతుంది. అందులోనూ చలికాలం, విపరీతంగా చలి. ఆ చల్లగాలిలో అడవి మార్గాన చుట్టూ పచ్చటి చెట్లు, పెద్ద పెద్ద కొండలు, ప్రశాంతమైన గాలి. ఎలాంటి ట్రాఫిక్ సౌండ్ లేని, మనుషుల గోలలు లేని ప్రదేశంలో అలా బండి పక్కగా ఆపుకొని కాసేపు ముగ్గురం కబుర్లు చెప్పుకుంటూ ఆ చలిలో సిగరెట్ వెలిగించి కాసేపు రెస్ట్ తీసుకొని మళ్ళీ బయలుదేరాం. దారి మధ్యలోనే మావాడు మందు బాటిల్ ఓపెన్ చేసేసాడు. బండిలో ఫుల్గా మ్యూజిక్ పెట్టుకొని రఘు ఇంకా వెంకట్ తాగుతూ ఉన్నారు. నేను మాత్రం ఎక్కడ చెక్ పోస్ట్ వస్తుందో, మళ్ళీ డ్రంక్ అండ్ డ్రైవ్ అవుతుంది అనే భయంతో తాగకుండా డ్రైవ్ చేస్తూ ఉన్నా. అలా సమయం రాత్రి 10 అయిపోయింది. 12 కల్లా మా రిసార్ట్కి చేరుకుని అక్కడ సెలబ్రేట్ చేసుకుందామని బండి కాస్త వేగంగా నడుపుతూ వెళ్తూ ఉన్నాం. సడన్గా ఏమైందో బండి కాస్త ట్రబుల్ ఇచ్చి ఆగిపోయింది. ఏంటా అని దిగి చూస్తే బ్యాటరీ కొంచెం వీక్ అయింది. కాసేపు ఆగి కార్ని దొబ్బుతూ ఇంజన్ స్టార్ట్ చేసుకొని బయలుదేరాం. మాకు వెళ్ళే దారంతా దారుణమైన చీకటి. ఎక్కడ చూసినా నక్కల కూతలు, గాలికి ఊగుతున్న చెట్లు. అలా వెళ్తున్న మాకు దారి మధ్యలో ఒక నల్లటి మనిషి ఆకారం రోడ్డు పక్కనే నుంచొని మా వైపే చూస్తుంది. ఇంకా ముందుకు వెళ్ళి చూస్తే అదొక అమ్మాయి. ఈ సమయంలో ఈ అడవి మధ్యలో అమ్మాయి ఏంటి, బండాపి లిఫ్ట్ ఇద్దామా అంటే ఆమె లిఫ్ట్ అని కూడా అడగటం లేదు. అలాగే నుంచొని మా వైపు అదోలా చూస్తుంది. చూడ్డానికి ఆ అమ్మాయి నల్లటి చీరతో, జుట్టంతా ముఖంపై విరబూసుకొని పెద్ద బొట్టుతో భయంకరంగా కనిపిస్తుంది. అప్పుడే వెనకాల నా ఫ్రెండ్ రఘు మాత్రం తాగిన మత్తులో ఆ అమ్మాయిని చూస్తూ, రేయ్ బండిలో ఎక్కించుకుందాంరా అని నవ్వుతూ అన్నాడు. నేను కోపంగా, నోరు మూయి, మత్తులో ఏమంటున్నావో నీకే తెలియట్లే. ఆ అమ్మాయి చూడ్డానికి అంత భయంకరంగా ఉంది. అది ఈ టైంలో తెలియని వాళ్ళని ఎక్కించుకుంటే ఇంకా అంతే. అలా అంటుంటే అప్పుడే వెంకట్ మాత్రం, రేయ్ మనం ముగ్గురం, ఆ అమ్మాయి ఒక్కత్తి, మనల్ని ఏం చేస్తుందిరా, ఎందుకంత భయం ఎక్కడానికి అన్నాడు. ఇంతలో అలా ఆగి ఉన్న అమ్మాయి మా కారు నుంచి దూరంగా అడవి లోపలికి వెళ్ళిపోయింది. మేమంతా ఒక్కసారి షాక్ అయ్యి, ఇదేంటి అడవిలోకి వెళ్ళిపోయింది అని ఆలోచిస్తూ ఉంటే, సరేలే పోతే పోని, మనకి టైం అవుతుంది, తొందరగా పోనీరా, 12 కల్లా చేరుకోవాలి అని అలా మా ప్రయాణం సాగించాం. ఇంతలో కొద్ది దూరం వెళ్తూ ఉంటే మా ఫ్రెండ్ రఘుకి విండోలో నుంచి మళ్ళీ ఆ అమ్మాయి దూరంగా చెట్ల మధ్యలో కనిపించింది. ఒక్కసారిగా, రే అటు చూడండిరా, ఆ అమ్మాయి మళ్ళీ వచ్చింది అని అరిచాడు. మేమిద్దరం పక్కకి చూసేసరికి అక్కడ ఎవ్వరూ లేరు. ఏరా నీకు అది అంతలా నచ్చిందా, ఇంకా దాన్నే కలవరిస్తున్నావు, ముఖం చూపెట్టక ముందే ఇంత గింజేసుకుంటున్నావు, పూర్తిగా కనిపిస్తే ఏమైపోతావు అని నేను నవ్వుతూ అన్నాను. దానికి వాడు, లేదురా నిజంగానే అది నాకు కనిపించింది అన్నాడు. అలా వెళ్తున్న మాకు మా కార్ కింద ఏదో తగిలినట్టు ఒక్కసారి కార్ అంతా షేక్ అయింది. ఏంటా అని సైడ్ మిర్రర్లో నుంచి చూస్తుంటే ఒక్కసారిగా ఆ అమ్మాయి నవ్వుతూ మా వెనకాలే పరిగెడుతూ వస్తుంది.
అది చూసిన నా గుండె ఆగినట్టయింది. నా ఫ్రెండ్స్ ఇద్దరికి చెప్పాను. వాళ్ళు చూసి షాక్ అయిపోయారు. రేయ్, బండి ఫాస్ట్గా పోనీరా, అది మన వెనకాలే వస్తుంది అన్నారు. నేను అప్పటికి ఫాస్ట్గానే వెళ్తున్నా. కాస్త ముందుకు వెళ్ళాక అది మాయమైపోయింది. మేమంతా ఒక్కసారి చాలా భయపడ్డాం. ఇంతకీ ఏమై ఉంటుంది, అది కొంపతీసి దయ్యమా అని వెంకట్ అన్నాడు. వాడలా అనేసరికి మేము ముగ్గురం ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటూ భయపడ్డాం. ఇంకా కార్ ఎక్కడా ఆపకుండా వేగంగా వెళ్తున్నాం. ఇంతలో మళ్ళీ మా కార్ సడన్గా ఆగిపోయింది. ఏమైంది, మళ్ళీ కార్ ఆగింది అని కంగారుగా నా ఫ్రెండ్స్ అడిగారు. ఏం చేయాలో ముగ్గురికి అర్థం కావట్లేదు. మేమిప్పుడు పూర్తిగా అడవి మధ్యలో ఉన్నాం. మేమింకా మా గమ్యానికి చేరుకోవడానికి ఇంకో 25 కిలోమీటర్లు వెళ్ళాలి. బయటికి దిగుదామంటే ముగ్గురికి భయం వేస్తుంది. ఇంతలో రఘు మాత్రం, రేయ్, ఇలా ఎంతసేపు అని కారులోనే ఉంటాంరా, బండి సైడ్కి పార్క్ చేసి త్వరగా మన రిసార్ట్కి వెళ్ళిపోదాం. ఈ అడవిలో ఎక్కువసేపు ఉంటే రిస్క్ అన్నాడు. అప్పుడే ఒక్కసారిగా కారు మీద ఎవరో ఎక్కినట్టు పెద్ద శబ్దం వచ్చింది. కార్ అంతా కదిలిపోతుంది. ఎవరో అమ్మాయి ఏడుస్తున్నట్టు వినిపిస్తుంది. మళ్ళీ ఆ దయ్యం వచ్చిందా అనుకున్నాం. ఇంతలో ఒక్కసారి హెడ్లైట్ వెలుతురులో మా కారు ముందుకి పెద్ద నల్లటి ఆకారంలో ఎర్రటి కళ్ళతో, ఒళ్ళంతా రక్తంతో, తోడేళ్ళ లాంటి పళ్ళతో ఒక భయంకరమైన స్త్రీ మా ముందే నవ్వుతూ మమ్మల్ని చూస్తుంది. ఒక్కసారిగా ముగ్గురికి చెమటలు పట్టేశాయి. వెంకట్ గట్టిగా అరిచేశాడు. అది మా కార్ చుట్టూ తిరుగుతూ విండో పైన దాని నాలుకతో నాకుతూ మమ్మల్ని చంపేయాలి అన్న కోపంతో నవ్వుతూ చూస్తుంది. చుట్టూ నల్ల మబ్బులు, వర్షం కూడా మొదలైంది. మాకేం చేయాలో అర్థం కావట్లేదు. అది మా కార్ డోర్ని విరగ్గొట్టడానికి చూస్తుంది. ఇంకా మా ప్రాణాలు పోయినట్టే. ఇదే మా ఆఖరి రోజు అనుకున్న సమయంలో ఒక పెద్ద మెరుపొచ్చింది. ఆ చీకటి అడవిలో ఒక్కసారిగా మెరుపు వెలుతురులో నుంచి కనిపిస్తున్న ఒక పెద్ద కొండ, దానిపైన ఆంజనేయ స్వామి బొమ్మ ఉంది. అది చూసిన ఆ దయ్యం ఒక్కసారిగా అరిచి మళ్ళీ అడవిలోకి పారిపోయింది. మేము ఊపిరి పీల్చుకొని అలా దేవుడికి దండం పెట్టుకొని ఏం చేయాలో తెలియక భయంతో ఉన్నాం. అప్పుడే వెంకట్, రేయ్, వెంటనే దిగండ్రా, ఆ కొండ దగ్గరికి వెళ్దామన్నాడు. మేము అప్పుడే కార్ దిగి ఆ ఆంజనేయ స్వామి కొండ దగ్గరికి పరిగెడుతున్నాం. మా వెనకాలే వస్తున్న రఘుకి ఒక చెట్టు కొమ్మ తగిలి కింద పడిపోయాడు. వాడి కాలు బెనికింది. గట్టిగా అరిచాడు. ఆ అరుపు విని ఒక్కసారిగా అడవిలో ఉన్న దయ్యం గాలిలో ఎగురుతూ వచ్చి రఘు కాలు పట్టుకొని ఈడ్చుకుంటూ అడవి లోపలికి తీసుకెళ్ళిపోయింది. అంతే, కళ్ళు మూసి తెరిచేలోపు మాయమైపోయాడు. ఆ అడవి లోపల రఘు ఏడుస్తున్నట్టు వినిపించింది. అది చూడలేక నేను, రే రఘు అని వాడి పేరు అరుస్తూ అడవిలోకి వెళ్తున్నా. వెంకట్ నన్ను ఆపి, రే, నాకు అడవిలోకి వెళ్ళాలంటే భయమేస్తుందిరా, మన రఘుని ఆ దయ్యం చంపేసి ఉంటుంది, లోపలికి వెళ్తే మనల్ని కూడా అది చంపేస్తుంది, మనం వెళ్ళిపోదాం పదరా అన్నాడు. రేయ్, మనం ఇక్కడికి ముగ్గురం వచ్చాం, ముగ్గురమే తిరిగి వెళ్దాం. వాడు చస్తే వాడి అరుపులు ఇంకా ఎలా వినిపిస్తాయి? వాడింకా ఎక్కడో ఉన్నాడు, మన సహాయం కోసం అరుస్తున్నాడు. ఒకవేళ మన ఇద్దరమే ఇక్కడి నుంచి వెళ్ళిపోయినా ఆ దయ్యం మన కోసం రాదని నువ్వు చెప్పగలవా? ముందుకి వెళ్ళి బతుకుతామన్న నమ్మకం లేదు, ఇక్కడున్న బతుకుతామన్న నమ్మకం లేదు. మన రఘుని తీసుకునే ఇక్కడి నుంచి వెళ్దాం అని నేను అన్నాను. నా మాటలు వెంకట్కి ఏం మాత్రం నచ్చలేదు. వాడు కోపంతో, నువ్వు ఇక్కడే చావు, నేను మాత్రం ఈ అడవిలో ఉండను అని నా మాట వినకుండా వెళ్ళిపోయాడు. అలా ముగ్గురం 3 దారులుగా విడిపోయాం. అసలు బతికి ఉన్నాడో లేదో తెలియని రఘు, ప్రాణభయంతో వెళ్ళిపోయిన వెంకట్, ఆ అడవిలో దిక్కుతోచని నేను. అలా రఘుని వెతుకుతూ ఉన్న నాకు దూరంగా అడవి మధ్యలో ఒక చిన్న వెలుతురు, అక్కడ ఒక చిన్న అమ్మవారి ఆలయం. ఆ ఆలయంలోనే ఒక వృద్ధుడు లాంతరు పట్టుకొని కనిపించాడు. ఇంత దట్టమైన అడవిలో ఆ పెద్ద ఆయన ఎలా ఉన్నాడు అనుకుని సహాయం కోసం ఆయన దగ్గరికి వెళ్ళాను. కంగారు పడుతున్న నన్ను చూసి ఆ పెద్ద ఆయన, ఎవరు బాబు మీరు, ఇంత చీకటిలో ఈ అడవిలో ఒక్కడివి ఏం చూస్తున్నావు అని అడిగాడు.
నేను జరిగిందంతా ఆ పెద్ద ఆయనకి చెప్పాను. అది విన్న ఆ పెద్ద ఆయన, మీకు కనిపించింది దయ్యం కాదు బాబు, కావేరి. ఆమె పేరు కావేరి. ఈ అడవిలోనే ఆమె ఉండేది. ఆమెకి నేను తెలుసు. నన్ను బాబాయ్ అని పిలిచేది. చాలా మంచి పిల్ల, హుషారుగా ఉండేది, చాలా అందంగా ఉండేది. ఇలా కొంచెం ముందుకు వెళ్తే ఆ కావేరి ఉండే గుడిసె వస్తుంది. పక్షవాతానికి ఇంకా ఎన్నో పేరు తెలియని రోగాలకి దొరికే వైద్యం, దానికి సంబంధించిన మూలికలు ఆ పిల్ల అడవిలో నుంచి తెచ్చి టౌన్లో అమ్ముకునేది. చాలా మంచి అమ్మాయి. అలా ఒక రోగి కోసం అత్యవసరంగా అప్పటికప్పుడు కొన్ని మూలికలు తేడానికి కావేరి అడవిలోకి వెళ్ళింది. అప్పటికే చీకటి పడిపోయింది. ఆ మూలికలు తీసుకొని కావేరి తిరిగి వస్తుంటే ఆ అడవి రోడ్డు మీదే కొందరు కుర్రోళ్ళు కారులో తాగేసి గోల చేస్తూ వెళ్తున్నారు. అప్పుడే వాళ్ళ కంటికి కావేరి కనిపించింది. ఒక్కసారిగా మద్యం మత్తులో వాళ్ళ కళ్ళు కావేరి మీద పడ్డాయి. వెంటనే కారాపి కావేరి చుట్టూ చేరి ఎగతాళి చేస్తూ ఉన్నారు. భయంతో కావేరి ఏడుస్తూ దయచేసి నన్ను వదిలేయండి అని ఎంతో బతిమాలుకుంది. అయినా లెక్క చేయకుండా ఆ కుర్రోళ్ళందరూ కావేరిని పాడు చేశారు. ఆమె పక్కనే ఉన్న రాయి తీసుకొని వాళ్ళని కొట్టి పరిగెడుతుండగా అందులో ఒక వ్యక్తి ఆమెని పట్టుకుని, ఇది బయటకెళ్తే మన అందరి గురించి పోలీసుల దగ్గర వాగుతుంది, పైగా మన కార్ కూడా చూసేసింది అని అక్కడికక్కడే ఆ అమాయకురాలిని చంపేసి శవాన్ని ఎక్కడో లోయలో పడేసి అక్కడి నుంచి వెళ్ళిపోయారు. ఇది జరిగి సరిగ్గా సంవత్సరం అయింది. విచారణ జరిగింది. ఆమెను చంపింది ఓ 3 కుర్రోళ్ళు అని తెలిసింది. కానీ ఇంకా హంతకులు దొరకలేదు. అప్పటి నుంచి ఆ అడవి దారిన ఎవరైనా కుర్రోళ్ళు తాగేసి వెళ్తున్నా వాళ్ళని చూసి ఆ కావేరి ఆత్మ ఇలాగే వాళ్ళని చంపేస్తుంది. ఇప్పటికీ ఇక్కడ 9 మంది అబ్బాయిలకి ఇదే గతి పట్టింది. నువ్వు ఈ రాత్రి నా గుడిసెలోనే ఉండు, రేపు ఉదయాన్నే బయలుదేరు అని ఆ పెద్ద ఆయన అన్నాడు. ఇక చేసేదేమీ లేక అక్కడే ఆ కావేరి కథని తలుచుకుంటూ నా ఫ్రెండ్ రఘు గురించి ఆలోచిస్తూ మెల్లగా నిద్రలో జారుకున్నా. పొద్దున్నే ఆ పెద్ద ఆయన నన్ను లేపి ఆ కావేరి గుడిసె దగ్గరికి తీసుకెళ్ళాడు. ఆ గుడిసె పక్కనే కింద పడిపోయి ఉన్న రఘు వాచ్ కనిపించింది. పక్కనే ఒక చెట్టు ఉంది. ఆ చెట్టుకి వేలాడుతూ నా ఫ్రెండ్ రఘు శవం కనిపించింది. అది చూసిన నాకు ఒక్కసారిగా మతి చెడిపోయింది. అలాగే వాడిని చూసి ఏడుస్తూ ఏం చేయాలో తెలియని స్థితిలో ఉన్న నన్ను చూసి ఆ పెద్ద ఆయన, చూడు బాబు, నువ్వు కూడా ఎక్కువసేపు ఇక్కడ ఉండకు. ఆ కావేరి ఆత్మ మళ్ళీ చీకటి పడిన వెంటనే వచ్చేస్తుంది. వెంటనే ఇక్కడి నుండి వెళ్ళిపో అని చెప్పాడు. ఇక నేను అక్కడి నుండి పరిగెడుతూ టౌన్ వైపు వెళ్తూ ఉన్నాను. నా బుర్ర నిండా రఘు శవం మాత్రమే కనిపిస్తుంది. కనీసం వాణ్ణి ఇంటికి కూడా తీసుకెళ్ళలేకపోయాను అని ఏడుస్తూ అలా వెళ్తూ ఉన్నాను. కాసేపటికి నాకు కొద్ది దూరంలో నా ఫ్రెండ్ వెంకట్ కనిపించాడు. వాడిని చూశాక నాకు ధైర్యం వచ్చింది. రే వెంకట్, ఏంట్రా ఇంకా నువ్వు వెళ్ళలేదా అని అడిగాను. వాడు, ఇంకా లేదురా, కొద్ది దూరం వెళ్ళాక నాకు కూడా నువ్వు చెప్పిందే కరెక్ట్ అనిపించింది. అలా మన రఘుని మధ్యలోనే వదిలేసి ఒక్కడనే వెళ్ళిపోవడం తప్పనిపించింది. అందుకే నీ కోసం వెతుకుతూ తప్పిపోయి ఇక్కడే రోడ్డు దగ్గర వెయిట్ చేస్తూ ఉన్నాను అని చెప్పాడు. నేను అప్పుడే ఏడుస్తూ, మన రఘు ఇక లేడురా, ఆ దయ్యం వాడిని చంపేసింది. ఎవడో దానికి అన్యాయం చేశాడని ఆ దయ్యానికి కనపడ్డ ప్రతి ఒక్కరిని చంపేస్తుంది అని చెప్పాను. అప్పుడే వెంకట్ చేతికి ఉన్న వాచ్ చూశాను. అది నేను కావేరి గుడిసె దగ్గర చూసిన రఘు వాచ్. ఇంతలో ఆ వాచ్ అసలు వీడి చేతికి ఎలా వచ్చింది అని మెల్లగా వెంకట్ వైపు చూస్తుంటే వాడు నవ్వుతూ, నీకోసమే ఎదురు చూస్తున్నారా, నీ వెంకట్ ఎప్పుడో చచ్చాడు, ఈ శరీరం వాడిదే, కానీ లోపల ఉన్నది కావేరి. ఈ కావేరి చీకట్లో మాత్రమే తిరిగే దయ్యం కాదురా, నా పగ కోసం పట్ట పగలైన ప్రాణాలు తీసే పిశాచిని అని అడవి దద్దరిల్లేలా అరుస్తూ నా గొంతు పట్టుకుని పైకి లేపి ఒక్కసారిగా నా కళ్ళల్లోకి తన చేతి గోర్లని దూర్చి నా పీక కొరికేసి చంపేసింది. ఒక ఆత్మగా నా కథని మీతో పంచుకున్నాను. వీలైతే నా కథని నలుగురికి షేర్ చేయండి.
ఈ ఆత్మ యొక్క యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో కొత్త కథతో మీ ముందుకి మళ్ళీ వస్తాను. స్ట్రేంజర్స్.